మొత్తానికి మేము ముగ్గురం టిఫిన్ తినకన్నా మందానికన్నా వెళ్తున్నాం. చూద్దాం అది ఏది డిసైడ్ అవుతుందో. ఇక టిఫిన్ బిల్ అయితే నా మీద అంటారు, మందు బిల్ అయితే ఇల్లు కడతా అంటారు. ఇక చూడాలి. ఇక ఏదో పోతున్నాం రోడ్ల మీద. ముందైతే బండి చూడరా భరత్, చూడు చూడు కింద పడేసేటట్టున్నావు మెయిన్ రోడ్ మీద. చూసి ఏంది కథ, మనం ఇంకా మంద ఆగలే భరత్. ఎందుకు అట్లా అడవిడి ఆగమాగం తీస్తాం. వీడు టిఫిన్ తినిపిస్తాను, అప్పుడే పెట్రోల్ అయిపోట్టుకోండి. ఏం తినిపిస్తాడే వీడు పెట్రోల్ కొట్టించిండు, ఏడి తీసుకుపోతుండో ఏమో. ఇక్కడ తిప్పుతుండా, మొత్తం హైదరాబాద్ మొత్తం తిప్పుతుండో అర్థం కావడం లేదు. ఒక్కడు కొట్టించుకొని ఒక్కడే తిరుగుతుండు. ఈయన బండ్లోనే పెట్రోల్ ఉన్నట్టు బిల్డప్ దిగుతుండు. ఏందో మాట అర్థం కాదు. ఎంతసేపు రాను ఆయన అర్థం కాదు. ఏడా టిఫిన్ సెంటర్ కొట్టించుకో అని కూడా అడగలేదు పెట్రోల్. అరే ఇంకెంతసేపు రా బాబు, సిటీ మొత్తం తిప్పుతాయింది నాకు అర్థం కాదు. ఈ బ్రేక్ ఫాస్ట్కి ఇంకేడుంది చెప్పు. అరే పోదాం రా, ఉత్సాగట్లే ఎందుకు కంగారు, ఇందాకనే తిన్నావుగా. పోదాం రా, తొందర పడకు. ఉత్సాగట్లేదు అస్సలు కొంచెం కూడా. అంతేనా? ఏడా చెప్పు. ఇంకా దగ్గరనే పదా, దగ్గరలోకి వచ్చినావా? ఇంకెంతసేపు రా? కెమెరా కూడా కొంచెం నా సైడ్ తిప్పురా రే, మొత్తం నీకే కాదు కొంచెం తిప్పు. అంతే అంట. చూడు ఎంత చందమాలకి కనిపిస్తున్నావు, చూసినావా? మరి గ్యారంటీ కలర్ ఇది. అంతే అంట, గ్యారంటీ. అంతే అంటవా? సార్ బాబు చాలా రోజుల తర్వాత కలిసినావు. ఉందా ఏమన్నా? ఏం లేదా? ఉంది బాబు, బార్ వెయిటింగ్. బారా? ఎందుకు బాబు, నాకు నచ్చని చెప్తావు. నచ్చేటివి ఏమన్నా తినిపించాలి. అంటే ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాం, ఏదైనా ఎంజాయ్ చేసి చిల్ అవ్వాలంటావా? సుక్కేసి తర్వాత ఎక్కడ పోదాం. ఖర్చు తక్కువ అవుతుందని చెప్పి బార్ కోసం చెప్పి టిఫిన్ లో దొరకపోతుంటే కాదమ్మా. అంటే ఇప్పుడు మొత్తానికి ఏమంటున్నావు? మంది అయితే నువ్వు, టిఫిన్ అయితే నేనా? టిఫిన్ బిల్లు నీది, మందు బిల్లు అయినా నీదే. ఫస్ట్ బార్ కోసం పదా. బార్ వద్దులే అబ్బా, బార్ వద్దు. సరే ఎడుకోని చెప్తాను. టిఫిన్ మంచి టిఫిన్లు తిందాం. ఫస్ట్ లోపల పడితే కానీ బయటికి వెళ్ళాలి. తర్వాత ఫుడ్ గురించి తర్వాత ఫస్ట్ చిక్కోవాలి. తిందాం ఏదన్నా, టిఫినే తిందామన్నా, తర్వాత తిందాం. వద్దు, తాగుడు వద్దులే. సరే అన్న, ఇక్కడ ముగ్గురం ఉన్నాం. దేనికి ఓటింగ్ ఎక్కువ పడితే అనుకోదాం. సార్ ఓటింగ్ ఎట్లా వేస్తావు? ఫుడ్డా బారా? చుక్కకు వద్దులే. చుక్క అయితే నాకు డ్యూటీ బొక్క అయింది. ఇద్దరం బార్ అంటున్నాను, ఒక్కనే ఇద్దరు అంటున్నాను. ఫస్ట్ ఆడుకోవడం తర్వాత అనుకోవడం. అరే అలవాటు చేసుకోండి. అలాగే కాదు. ఇక బార్ అంటే ఇక ఓటి కాదు. ఇప్పుడు ఓటు ఏది ఎక్కువ వస్తే అది అన్నావు కదా, ఇక మీ ఇద్దరు దానికి వేసారు. అయితే ఇప్పుడు నేను ఒక్కదాన్ని టిఫిన్కి వేసి, ఇక టిఫిన్ బిల్లు నా మీద నేను. టిఫిన్ బిల్లు కింద నేనే కదా. సరే ఇది చేద్దాం ఏదో ఒకటి. టైం వేస్ట్ చేసి బార్ క్లోజ్ అయ్యేదాకా టైం సరే టిఫిన్ చేసి టిఫిన్ చేద్దాం. తిన్నాక కూడా తాగేది ఫస్ట్ తాగినాక తిందాం కానీ. సరే ఇక మొత్తానికి తీసుకొచ్చిండయ్యా ఈ టిఫిన్ సెంటర్కి. అమ్మ ఏముందిరా బాబు, టిఫిన్ సెంటరా లేదా బిర్యానీ అన్నావా? అర్థమే కదా. బాగుందయ్యా, బయట నుంచి చూస్తానే రిచ్ టిఫిన్స్ అర్థమైంది. అరే టిఫిన్ సెంటర్ ఏడికి వస్తున్నాం? కిచెన్కి వచ్చిన. బిల్లు ఎవరు కడతారు? అంతే అంట. అంతే వెజ్ ఏ చెప్పినా బిల్లు మాత్రం భరతే కడతాం. బార్ పోతే మేము కడుతుంటాం. మీరు లోకేషన్ కాబట్టి మీరు మన అందరం ఏదైనా సరే ఉప్మా ఇచ్చేసాం. ఉప్మా కొంచెం ఆనియన్స్ వేసాడా సపరేట్? సరే ఇవ్వండి. లాస్ట్ టైం మస్తు క్రౌడ్ ఉండే అబ్బా. లేదు సిచ్యువేషన్ బట్టి ఉంటారు. ఒకసారి వస్తుంది నేను మాడు. అంటే శనివారం ఆదివారము ఫుల్ ఉంటారు, శుక్రవారం అట్లా. మిగతా డేస్లో వస్తామని కనపడదు జనం. ఉప్మా ఫెసిలిటీ గియా ఉంది కదా, వాటర్ బాటిల్ అదే వాటర్ బాటిల్ మొత్తం చూసిరా ఫ్రెండ్స్. బిల్లు మొత్తం నాతో కట్టిస్తారు. కొడుకులు అర్థం ఏందో అర్థం కాదు. చూసిరా బిల్లు మొత్తం నాతోటే కట్టిస్తారు. ఇది చూడాలి. మనం చూసి ఒక ప్లేస్ షాట్ పెట్టే కెమెరామెన్ దానికి. అరే ఫాల్తుగా పోయి చెయ్యన కడుక్కోపోరా, ఇంత అడ్డమైన పనులని వేసి వచ్చినావు పోరాడు.
అన్న చూసినావు అన్న ఈయన అనవసరంగా భారత దొరకపోకుండా ఇటు దొరికొచ్చిన నేను బిల్లు కూడా ఇంతోటే కట్టించిన సర్వర్ కూడా ఇంతోటే చేపిస్తున్నారు సర్వింగ్ కూడా ఇడే చేస్తున్నాడు టిప్పు తీసుకో నేను సర్వర్ కాదురా బాబు అమ్మ 100 ఇచ్చే నాకే నేను తీసుకుంటా అరే సీరియల్ నెంబర్ ఉందిరా గుంజేసుకుందాం మాకు ఇంతేట అరే ఇటు ఇచ్చారా అరే తిండి పోతాడా అది మొత్తం నీకు కదరా మా కోసం చెప్పింది నువ్వేమైనా కావాల్సి తెచ్చుకోపో అలా తీసుకోనా అని తెచ్చుకోమని దింగేమని బాబు టిఫిన్తో పాటు ఛాయ్ కింద దెంగ పెట్టరు ఈరోజు పైసలు నాకు ఎవడన్నా ఎవడేవాడు మందా ఫస్ట్ ఆయన ఛాయ్ తాగి మళ్ళీ ఛాయ్ ఇట్లా అంటారు ఇప్పుడే అవలగానే కొంచెం కూడా ఎక్కడ దొరికిందన్నా ఇడు